జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం. అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం 38 వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏంటట? ఒక విచిత్రమైన పదం వాడుతున్నాడు. మనం కొన్ని వారాలుగా పరిశుద్ధాత్ముడి శీర్షికను మనం ఆలోచిస్తున్నాం. పరిశుద్ధాత్ముడి యొక్క క్రియాశీలకమైన పాత్ర ఎక్కడి ఉందంటే బైబిల్ మనకి డెలిబరేట్గా చెప్పింది. ఎక్కడి నుండి ఉంది? అసలు సృష్టి ప్రారంభం అవ్వకముందే అగాధ జలముల పైన ఆయన అల్లాడుచుండు. ఆయన సృష్టికర్తగా ఉన్నాడు ఆయన. అందుకే ఊపిరి వలన సృష్టింపబడిందన్న మాటకి ఊపిరంటే ఏంటో కాదు, ఊపిరన్నా చెయ్యన్నా వ్రేలన్నా అది ఒకే ఒక వ్యక్తిని సూచించేది. ఆ వ్యక్తిత్వం ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడితే. ఈ పరిశుద్ధాత్మని గూర్చి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన పోషిస్తున్న పాత్ర ఏంటో మనం చూస్తున్నాం. అందులో ఒక భాగమే ఈ వారము 22వ భాగం చూస్తున్నాం. మనం ఈ పరిశుద్ధాత్మ గురించి మనం ఎంత బాగా నేర్చుకుంటే మనకు అంత ఆత్మీయ జీవితంలో లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని పట్ల మనం ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం ఉంది చూడండి, నిజంగా మనకు ఆశ్చర్యం కలిగించే ఒక సంగతి ఉంది. అక్కడ మారు మనసు ఒక ప్యాటర్న్ చెప్తున్నారు చూడండి. మారు మనసు పొందాలట, తర్వాత పాప క్షమాపణట, థర్డ్ స్టేజ్ ఏంటట? పరిశుద్ధాత్ముడు వస్తాడట. అంటే ఇది ఫాలో అవ్వకపోతే ఆయన రాడు. మళ్ళీ అడుగుతున్నాను, మారు మనసు పొందాలి. మారు మనసు తర్వాత వచ్చేది ఏంటి చెప్పండి? క్షమాపణ తర్వాత మనకు వచ్చే వరం ఏంటి చెప్పండి? పరిశుద్ధ. ఇప్పుడు బాగా అడుగుతున్నాను, అసలు మారు మనసు అంటే ఏంటి తెలియాలి. మారు మనసు అంటే ఏంటి చెప్పండి. ఎవరు మీకు తెలిసిన 2 మాటలు? ఆ బ్యాచ్ సరిగ్గా లేదా? సరే, నా వైపు చూడండి. మారు మనసు అంటే ఏంటి చెప్పాలి. మారు మనసు లేకుండా ఇక్కడికి వచ్చాం, మారు మనసు పొందామని చెప్పండి. మారు మనసు అంటే ఇంకా మారు మనసు అంటే అలా ఉంది. మారు మనసు అంటే సరేలేండి, సరిమలంలా ఉందన్నాయి వారం వినండి. సరే, మారు మనసు అంటే నేను చెప్తానండి. మారు మనసు అనగానే తప్పు జరిగిపోయిందిరా అని ఫీల్ అవ్వడం కాదు. మారు మనసు అంటే జరిగిన తప్పు కొరకు రాత్రులు ఏడవడం కాదు. అది అనుకుంటారు మారు మనసు అంటే. మారు మనసు అంటే అనవసరంగా చేశాను అని ఫీల్ అవ్వడం కాదు. ఫీలింగ్ కదండి మారు మనసు అంటే. మారు మనసు అంటే తప్పు చేశానని ఏడవడం కాదు. మారు మనసు అంటే ఏంటి చెప్పిన, ఇక మళ్ళీ ఆ తప్పు చేయకుండా దాని నుంచి పూర్తిగా వైదొలిగి నిర్ణయం తీసుకోవడమే మారు మనసు. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో టు బి కన్వర్ట్ అన్నాడు. దాన్ని కన్వర్ట్ అనే పదం ఎక్కడో వాడతారండి. ఆ మతం నుంచి ఈ మతంకి వచ్చి అది కాదు. అది ఎవడో బుర్రలేనోడు మాట్లాడే మాటలు. కన్వర్ట్ అనే పదం ఎక్కడ వాడతారో తెలుసా? పూర్తిగా విషయం నుంచి నువ్వు దేవుని వైపుకి తిరిగిపోయే దగ్గర బైబిల్ వాడిన పదమే కన్వర్ట్ అయ్యాడు. ఎక్కడి నుంచి కన్వర్ట్ అయ్యాడు? ఆడో పాపం చేసేవాడు, ఇక ఆ పాపం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకుని పాప క్షమాపణ పొందుకున్నాడు. ఆ క్షమాపణ పొందుకుని ఆత్మను పొందుకుని పూర్తిగా దేవుని వైపు తిరిగాడు. చూసారా? దాన్ని కన్వర్ట్ అంట. అదే పదం వాడుతున్నారు పేతురు గారు. చూడండి ఏమంటున్నాడు చూడండి. మీరు మారు మనసు పొంది అంటే మారు మనసు పొందడమే పాప క్షమాపణ కాదు. మారు మనసు అంటే ఇంకా అలా చెయ్యను, ఇదిగో నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఇక వాటి వైపుకు పోను, నేను దేవుని కొరకు నిలబడతాను, దేవుని చిత్తం జరిగిస్తానని ఎప్పుడైతే నువ్వు టర్న్ తీసుకుంటావో, ఎప్పుడైతే మార్గం మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ నిర్ణయం మార్చుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. మనం అనుకుంటాం ఏడిచేస్తే క్షమించేస్తాడు అనుకుంటాం. ఎందుకంటే కొన్ని వాక్యాలు అలాగే అర్థమయ్యాయి మనకి. పరుగులు తేలేలా ఏల్చాను, దావీదు ఏడ్చాను మనకు అర్థమైంది కనుక పరుగులు తేలిపోయిన కనీసం ఖచ్చిపోయినా తాడాలనుకుంటున్నాము.
ఏడవద్దని అంటలేదు, ఏడవండి, కానీ ఏడిస్తే క్షమించాడు. గుర్తుపెట్టుకోండి, ఏడవడమే కాదు, దాని వెనకాల ఏంటో తెలుసా, ఇక మళ్ళీ ఇంకెప్పుడు చేయనని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు క్షమాపణ. తప్పు చేసేసి సాయంత్రానికి బాధపడి, తప్పు చేసేసి పొద్దుడికి బాధపడిపోయి వర్కౌట్ అవ్వదు. మీరు బైబిల్ ఎక్కడైనా తిరగేయండి, బైబిల్ని ఎలాగైనా తిరగేయండి, ఏ వచనమైనా. ఫీలింగ్ నడుపుతున్నాను, ఫీలింగ్ మారు మనసు కాదు. ఇలా చేశాను ఏంటని ఫీల్ అయిపోవడం మారు మనసు కాదు. ఇక మళ్ళీ ఇంకా అలా చేయనని దేవునికి మాట ఇవ్వడం మారు మనసు అంటే. ఇంకెప్పుడు ఇంకా అలా చేయను ప్రభువా, ఇదిగో జరిగింది, నేను తిరుగుతున్నానని పూర్తిగా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు దేవుడట భిక్ష పెడతాడు. మాట ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ మారు మనసు పొందుతో క్షమాభిక్ష వస్తుంది. ఆ క్షమాపణ పొందుకున్న తర్వాత మనలోకి వచ్చేదే పరిశుద్ధాత్ముడు. ఈ 3వ స్టేజ్కి వస్తున్నావా? మారు మనసు అంటేనే తెలియట్లేదు మనకి. నాకు తెలిసి మెజారిటీ ఇక్కడ చాలా మంది ఉన్నాం, ఫీల్ అయ్యాం తప్పుల కొరకు, ఏడ్చాం తప్పుల కొరకు, కానీ ఇక మళ్ళీ చేయనని ఒక నిర్ణయం తీసుకోలేకపోతే మరి చెప్తాను, ఇంకా మనం అక్కడే ఉన్నాం. నాకు తెలిసి చాలా మందికి ఇంకా పాప క్షమాపణ వచ్చి ఉండదు. ఈ వచనం ప్రకారం పాప క్షమాపణ వచ్చి ఉంటుంది. నువ్వు వచ్చింది అనుకుంటున్నావు, ఏడు చేశాను సాయంత్రం, ఇంకా ఆ తప్పు కొరకు నేను ఏడు చేశాను, ఇంక దేవుడు ఇంక నన్ను క్షమించేసాడు నువ్వు అనేసుకుంటే అయిపోద్దా? నేను ఏడ్చాను ఇంక దేవుడు నన్ను క్షమించాడు నువ్వు అనేసుకుంటే అయిపోద్ది అంటే, నువ్వు చేసిన మిస్టేక్స్ కొరకు ఇక నేను ఏడ్చేసాను ఇంక దేవుడు క్షమించేసినట్టే నాకు అనిపించేస్తున్నాను. నీకు అనిపించేస్తున్నాను ఎలా? నీకు అనిపించడం ఎలాగో తెలుసా? ఇక చేయనని మాట ఇవ్వాలి. దేవా ఇక చెయ్యను, ఇదిగో ఇక అయిపోయింది, ఇక చేయను, ఇక ఆ మనస్సు లేదు, ఆ యొక్క ఆలోచన లేదు, ఇక ఆ మైండ్ సెట్ నాలోంచి పూర్తిగా పోయింది, నేను కన్వర్ట్ అయ్యాను, నీ వైపుకి తిరిగాను నేను. ఇంకా చూడండి, ఇదే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, ఇదే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 19-20. ఆ ప్యాటర్న్ మిస్ అవ్వదు చూడండి. 19-20. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడు దాన్నే కన్వర్ట్ అన్నారు. దాన్ని ఏంటట? తిరుగుడి. ఏంటట? తిరుగుడి. ఎక్కడి నుంచి తిరగాలి? ఓ మార్గంలో నడిచేవాడుగా, నీకు కొన్ని ఇష్టాలు ఉన్నాయిగా, నీకు కొన్ని నిర్ణయాలు ఉన్నాయిగా, నీ మైండ్ ఒకటి చెబుతుందిగా, దాని నుంచి తిరగాలంటే పూర్తిగా ఆ యాటిట్యూడ్ నుంచి నువ్వు కన్వర్ట్ అవ్వాలి, తిరగాలి. 3 స్టేజ్లు చెప్తున్నాడు చూడండి. దేవుని సముఖము నుండి, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చిన దేవుని సముఖం. విశ్రాంతి కాలంలో అంటే నిత్యత్వం కొరకు నీకు ప్రకటింపబడుతుంది. ఆ నిత్యత్వం కొరకు ప్రకటింపబడుతున్నప్పుడు ప్రభు అనే ఆయన నీ కొరకు పంపబడ్డాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు పంపబడ్డాడు. బాగా వినండి, నా ఆలోచన మారాలంటే, నా థాట్స్ మారాలంటే, నిత్యత్వము, పరలోకము, మరో జీవితం అని ఈ థాట్స్ నా మదిలో పడాలి అంటే నా ఆలోచనకి కౌంటర్ తగలాలి. అంటే నా మైండ్కి కౌంటర్ తగలాలి. నా మైండ్కి కౌంటర్ ఎలా తగులుతుంది? గతించిన వారం మనం మాట్లాడుకున్నాం. పంపబడి బోధింపబడకపోతే, అంటే వాక్యము చెప్పకపోతే, నా మైండ్కి వాక్యం వినబడకపోతే నాకేం తెలీదు, నా మైండ్ కౌంటర్ తెలియదు. ఎప్పుడైతే నా మైండ్కి కౌంటర్ తెలుస్తుందో, అంటే ఇది తప్పురా అని నన్ను ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేస్తుందో, ఆ కౌంటర్ తగిలినప్పుడు నాలో ఒక రిపెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, ఒక పశ్చాత్తాప ధోరణి స్టార్ట్ అవుద్ది. పొడుస్తుంది. ఈ జీవితం కోసం బతుకుతున్నావేట్రా, మరో జీవితం ఉందరా, విశ్రాంతి దినాలు ఉన్నాయిరా, నిత్య విశ్రాంతి దినం ఉందరా, దాని కొరకు బ్రతకడన్నప్పుడు ఆ పిలుపు, ఆ మాట నేను పొడిసేసరికి ఎలా దీనికి నేను దేవుని ఎదుట నిజంగానే పాపాత్ముడుగా ఉన్నాను అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నీకు ఒక సేవియర్ అవసరం అవుతాడు. ఆ సేవియరే నజరాయుడైన యేసు. బాగా వినండి, చాలా మందికి ప్రేయర్ ప్యాటర్న్ కూడా తెలియదు. చాలా మందికి యేసుక్రీస్తు వారికి చేస్తాం, కుమారుడైన యేసుక్రీస్తు వారికి చేస్తాం, పరిశుద్ధాత్మ చేస్తాం, తండ్రికి చేస్తాం. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి, బేసిక్స్ అంటారు, వీటిని తెలియాలి మనకి. మనం పాపం చేస్తే ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు తెలుసా? తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. తండ్రికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు చేసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆ తండ్రికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు మనకి క్షమాపణ దొరకాలంటే కుమారుడనే మీడియేటర్ ఉండాలి. ఈ కుమారుడు ద్వారా క్షమాపణ పొందిన తర్వాత ఇక మళ్ళీ వైదొలకు పోకుండా కన్వర్ట్ అయిన మనం అక్కడ పూర్తిగా
స్థిరముగా, చంచల మనసులు కాకుండా స్థిరంగా మనం నిలబడాలి అంటే పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మనం పొందుకోవాలి. మాటలు అర్థమవుతాయి. అంటే మనం పాపం చేసేది ఎవరికి వ్యతిరేకంగా తెలుసా? తండ్రికి వ్యతిరేకంగా. ఆ తండ్రికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని ఎవరి ద్వారా క్షమాపణ దొరుకుతుందో తెలుసా? మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఈ క్షమాపణ దొరికిన తర్వాత మనల్ని ఎవరు మనల్ని గైడ్ చేస్తారు తెలుసా? పరిశుద్ధ. అందుకే ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, తండ్రి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ప్రేయర్లో మరొక గుర్తెట్టుకోవాలి, ఈ కుమారుడైన క్రీస్తు ద్వారా నన్ను క్షమించని, పరిశుద్ధాత్మని ఎల్లకాలము నాలో ఉంచు అని. ఈ ప్రేయర్ మనకు గుర్తుండాలండి. ఇవి మనకు గుర్తుండవు. ఇవేమర్థమో, మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశామో, ఎవరు మనల్ని క్షమిస్తున్నారో, ఎవరి ద్వారా ప్రోక్షణో, ఇది ఏది క్లారిటీ లేకపోతే నేను అడుగుతున్నాను, అసలు నీకు మారు మనసు కూర్చో అవగాహన ఉందా? బైబిల్ మాట్లాడుతుంది, బైబిల్ చెబుతుంది, ఇదిగో చెబుతుంది చూడండి, ఆయన వైపుకు తిరుగుడి, విశ్రాంతి దినాలు రాబోతున్నాయి, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిసివేయబడి నిమిత్తము మారు మనసు పొందుడి. పాపాలు తుడిసివేయాలంటే ముందేం పొందాలండి? చెప్పాలి. మారు మనసే పాపాలు క్షమించడం కాదు, గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొందడం అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇక మళ్ళీ ఇంకా అలా చేయనని మాట ఇవ్వడమే మారు మనసు పొందడం. ఎప్పుడైతే ఆ మాట ఇస్తామో చెప్పండి, అప్పుడు మనం పాప క్షమణ ఉంటుంది. 24లో ఇస్తావు, 25లో అలాగే ఏడుస్తావు, 23లో అలా ఇచ్చావు, 24లో అలాగే ఏడుస్తావు, మళ్ళీ 25లో ఇస్తావు, 26లో అలాగే ఏడుస్తావు. నేను అడుగుతున్నాను, నువ్వు అలాగే చేస్తే నీకెవడో పాప క్షమాపణ పెట్టిందన్నది నీ ఫీలింగా? నీ మైండ్ చెప్తుందా? నువ్వు అనుకుంటున్నావు నన్ను దేవుడు క్షమించేశాడు, ఒక చిన్న తప్పు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడితే, నేను అడుగుతున్నా నీ ఫీలింగ్ అది. మారు మనసు పొందడం ఏంటి చెప్పిన, ఇక మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకో. ఇక మళ్ళీ చేయకూడదు. దావీదు అది కనబడుతుంది మనకి. ఇక మళ్ళీ జీవితంలో తప్పే చేయలేదు. అది మారు మనసు పొందడం అంటే. మొన్న అలా చేసిన ఇక తప్పలేదు, మళ్ళీ ఎలా చేసినా మళ్ళీ తప్పలేదంటే నడుతున్నా. అసలు నీకు పాప క్షమాపణ కదా, అసలు నీకు మారు మనసు పొందితే మళ్ళీ అలా చేయలేవు. ఎందుకంటే క్షమాపణ అర్థమవుతుంది నీకు. క్షమాపణ పొందిన వెంటనే మళ్ళీ ఆ పని చేయకుండా దేవుడు నీకు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. నీకు అలా చేశానని తప్పు అయిందని తెలిసి నువ్వు క్షమాపణ పొందని నీకు అర్థమై మళ్ళీ అలా చేస్తున్నావంటే అది నువ్వు అనుకుంటున్నావు తప్ప నీకు ఇంకా ఏ ఆత్మ రాలేదు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉంటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు ఉంటే మళ్ళీ అలా చేయలేవు. నువ్వు రిపీటెడ్గా చేస్తున్నావంటే గుర్తుపెట్టుకో, నీకు ఇంకా ఆత్మ దేవుడు రాలేదు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఏడు చేశాను, నన్ను దేవుడు క్షమించేశాడు, నేను ఫీల్ అయ్యాను 31st నైట్, ఇక దేవుడు నన్ను క్షమించడేంటి? జాలి గల దేవుడు, కరుణ గల దేవుడు అంటే పదాలు బాగానే పట్టావు, కానీ గుర్తుపెట్టుకో, ప్యాటర్న్ మిస్ అవుతున్నావు. అది మిస్ అయితే క్షమాపణ దొరకదు. క్షమాపణ దొరకకపోతే ఆత్మదేవుడు రాడు. ఆత్మదేవుడు నీలో లేడు గనకే మళ్ళీ అవే పనులు చేస్తున్నావు. క్షమాపణ అనగానే ఏడిచేసాం, గంట ఏడిసాను దేవుడి కొరకు, రాత్రి తప్పైపోయింది 24 ఇంకా అలా చేశాను, ఏడిచేసాను ప్రభా అని ఏడ్చేస్తే క్షమించేసాడు అనుకోకండి. ఇక మళ్ళీ అలా చేయకుండా ఎప్పుడైతే నీకు ఆ స్టాండింగ్ వస్తుందో అప్పుడు గుర్తుపెట్టుకో, నన్ను దేవుడు క్షమించాడు. నాకు చేయాలని మనసు రావట్లేదు. ఎందుకు మనసు రావట్లేదు? మళ్ళీ ఆ తప్పు జరిగించాలని మనసు రావట్లేదు. ఎందుకు మనసు రావట్లేదు అంటే, నేను పూర్తిగా కన్వర్ట్ అయ్యాను కనుకే నాలో ఆత్మదేవుడు మళ్ళీ ఆ తప్పు చేయడానికి ఏం చేయట్లేదు చెప్పండి, ఇష్టపడట్లేదు. అంటే ఎప్పుడైతే నీకు ఆ నిర్ణయం వస్తుందో, ఆ స్టాండింగ్ వస్తుందో, అప్పుడు గుర్తుపెట్టుకో, నీకు పాప క్షమాపణ వచ్చింది. నువ్వు మళ్ళీ జడ్జాగా అదే చేస్తున్నావంటే 5 minutesగా 1 hourగా లేదు ఈ ఒక్క విషయమేగా అనుకుంటున్నావంటే నువ్వు మళ్ళీ అది అంత ధైర్యంగా చేస్తున్నట్టు నీకు గద్దించే ఆత్మ ఇంకా నీలోకి చెప్పండి రాలేదు. గద్దించే ఆత్మ ఇంకా నీలోకి రాలేదంటే గుర్తుపెట్టుకో, నీకు ఇంకా క్షమాపణ. నువ్వు అనుకుంటున్నావు నేను క్రైస్తవుడినని, నువ్వు అనుకుంటున్నావు నేను క్రైస్తవురాలనని, నువ్వు అనుకుంటున్నావు నేను సేవకుడినని, నువ్వు అనుకుంటున్నావు నేను సంఘ పెద్దనని, నువ్వు అనుకుంటున్నావు. నీ ఫీలింగే తప్పది. క్షమాపణ ఇంకా నీకు దొరకలేదు. ఖచ్చితంగా ఈ పద్ధతులు ఫాలో అవ్వాల్సిందే. నీకు ఫస్ట్ టైం వాక్యం వినబడుతుంది. ఆ వాక్యం వినబడిన వెంటనే నీలో ఒక పశ్చాత్తాపం స్టార్ట్ అవుద్ది. ఆ పశ్చాత్తాపం స్టార్ట్ అయినప్పుడు నువ్వు
నిర్ణయం తీసుకోవాలి దేవ ఇంకెలా చేయనని. ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావు ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మను ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో ఇక మళ్ళీ ఆ తప్పు చేయడం నీకు మనస్సుకు ఒప్పదు. ఎప్పుడైతే నీ మనసు ఒప్పట్లేదు అదే నీకు సైన్, గుర్తేంటి తెలుసా? నేను మళ్ళీ ఆ తప్పు చేయాలని నాకు అనిపించట్లేదంటే దేవుడు నన్ను క్షమించి తన వరమును నాకు ఇచ్చాడు. ఆ వరమే పరిశుద్ధాత్మ. మరవచనం చూడండి, మరవచనం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడయుండును గనక నమ్మిన వారు అనేకులు. ఎక్కడ చూడండి ఆ పదం ఉంటుంది, తిరిగిరి. ఎక్కడి నుంచి తిరిగారు? అంతకుముందు వాళ్ళు లోకాచారాల్లో ఉన్నారు, అంతకుముందు వారు లౌకికమైన ధర్మాలు అనుసరించారు. ఇప్పుడు ఎటువైపుకి తిరిగారు? ప్రభు. దాన్నే కన్వర్ట్ అంటున్నారు. అంటే పూర్తిగా తిరిగిపోవడం అంటే దేవుడి వైపుకు, లోకాన్ని, లోక సంబంధమైన ఆచారాలని పూర్తిగా వదిలేసి దేవుడి వైపుకు తిరిగారు. ఆ తిరిగారు కనుకే వాళ్ళకి ఏం దొరికింది చెప్పండి? పాప క్షమాపణ దొరికింది. ఎప్పుడైతే బాగా వినండి, ఆ తిరగనంత కాలం వాళ్ళకి పాప క్షమాపణ దొరకదు. వాళ్ళకి తిరగనంత కాలము క్షమ అనేది వాళ్ళకి అర్థం కాదు. పాప క్షమాపణ ఎప్పుడైతే ఉండదో వాళ్ళు పరిశుద్ధాత్ముడు స్థిరంగా వాళ్ళకి పనిచేయడం. ఖచ్చితంగా ఈ పద్ధతులు ఫాలో అవ్వాల్సిందే. మళ్ళీ చెప్తాను వినండి. మొట్టమొదటి మనకు వాక్యం వినబడినప్పుడు మనలో ఆ గిల్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ గిల్ట్ స్టార్ట్ అయినప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలంటే దేవా నిజమే ప్రభా తప్పు అయిందని ఇక నేను దేవునికి మాట ఇవ్వాలి. దేవుడికి ఎప్పుడైతే మనం మాట ఇస్తాం దేవుడు మన నిర్ణయాన్ని దేవుడు గౌరవించి కట్టుబడిన మన విధానాన్ని చూసి దేవుడు పరిశుద్ధాత్మనిస్తే అప్పుడు మనం పూర్తిగా దేవుడిలోనికి తిరుగుతాం, కన్వర్ట్ అవుతాం. ఈ ప్యాటర్న్ కనుక ఫాలో అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మీరు ఎక్కడ తిరగేయండి, ఏ వచనాలు చూడండి, ఏడిస్తే దేవుడు క్షమించేసిన బైబిల్లో ఎక్కడా లేదు. ఏడ్చిన తర్వాత పూర్తిగా తిరగాలి, అప్పుడు కానీ క్షమాపణ దొరుకుతాం. ఇక మళ్ళీ ఆ తప్పు చేయనని మాట ఇవ్వాలి. ఇంకొకసారి ప్రభు అనకూడదు, ఇంకొక రెండవసారి ప్రభు ఇక తప్పు అయిపోయింది ప్రభు 25లో కూడా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక మళ్ళీ చేయలేవు. నువ్వు ఎందుకు చేయ, నీ వల్ల అవ్వదు. ఎందుకు చేయలేవంటే నీలో ఆత్మ ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు నీ వల్ల. నువ్వు 4 years నుంచి లేదు, 3 years నుంచి లేదు, 2 years నుంచి లేదు, 1 year నుండి ఇదే రిపీటెడ్గా నువ్వు చేస్తున్నావంటే నీకు ఇంకా క్షమాపణ దొరకలేదు. నీకు క్షమాపణ దొరికితే ఆయన ఉంటాడు, ఆయన ఉంటే నువ్వు చేయలేవు. ఇది అన్నీ నువ్వు జడ్జాగా చేస్తున్నావంటే ఇంకా నీలో క్షమాపణ లేదు, ఆయన రాలేదు. అందుకే చెప్తారు చూడండి, వారు మారు మనసు పొందారట, ప్రభు హస్తం వారికి తోడే ఉందట. ఎప్పుడైతే వారికి తోడే ఉందో ప్రభు వైపు వాళ్ళు పూర్తిగా తిరిగేశారట. అందుకే కింది కార్యాలు మనం చదువుతాం. వారిని గురించి సమాచారం ఎరుసలో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియకు పంపించరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించిన. ఎలా హత్తుకోవాలట? స్థిరముగా. మళ్ళీ అటోకడుగు ఇటోకడుగు కాదు, మళ్ళీ అలాగొక అడుగు ఇలాగడుగు కాదు. అయ్యో అనవసరంగా జరిగిపోయింది, ఇంకెలా లేదు. ఇక ఎలా ఉండాలి? కన్వర్ట్ అయ్యేవాటి దాని అర్థం ఏంటి తెలుసా? పూర్తిగా స్థిరముగా ఉండాలి. అప్పుడు నీకు ఆత్మదేవుడు వస్తాడు. చాలామంది వచ్చి నాకు ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం రావట్లేదంటే నీకు క్షమాపణ వచ్చిందా? నాకు పరిశుద్ధాత్మ అనుభవం రావట్లేదని, నాకు పరిశుద్ధాత్ముడు అనుభవం రావట్లేదని అంటే నేను అడుగుతున్నాను, పశ్చాత్తాపడం అంటే ఏంటి తెలిసిందా? మారు మనసు అంటే ఏంటి తెలిసిందా? మారు మనసు అంటే అవును ప్రభు ఇవాళ నేను మారు మనసు పొందేసాను అనుకోవడం కాదు. మారు మనసు అంటే సాయంత్రం ఇంటికి వెళ్ళి 1 గంట గదిలో ఏడ్చేయడం కాదు. మారు మనసు అంటే మాట ఇవ్వడం మారు మనసు అంటే. ఇక మళ్ళీ అటువైపుకి వెళ్ళనని చెప్పడం మారు మనసు అంటే. మళ్ళీ ఆ పని చేయనని చెప్పడం మారు మనసు అంటే. ఇంకా నా వల్ల అవదని దేవుని దగ్గర ఒప్పుకోవడం మారు మనసు అంటే. అప్పుడు మనకి క్షమాపణ వస్తుంది. నేను చెప్పకపోయినా నీకు అనుభవం వస్తుంది. అనుభవం ఏంటో తెలుసా? నా వల్ల అవ్వట్లేదు, నువ్వు అప్పుడు నేనే ఈ పనులు చేశాను, నాకు తెలుస్తుంది. ఇంత ఇలా నేను మారాను అనడానికి కారణం నాలో దేవుడు నివసిస్తున్నాడని అని ఒప్పుకోలు నువ్వే చెబుతావు. అది రావాలి. ఇంకా చూడండి, అదే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, త్వరగా అదే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి సొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు?
మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపుకు తిరగవలనని నీకు సువార్త. ఎక్కడ మీరు చూడండి అదే వచనాలు మనకు కనబడుతున్నాయి. సందర్భం ఏంటో మనకు తెలుసు. పౌలు గారు ఇంకా కొంతమంది సమూహం ఉన్నారు. వీళ్ళు ఎవరైతే వెళ్ళారో, ఈ పౌలు గారు వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోస్త్రా ప్రాంతాలకు వెళితే కొన్ని అద్భుత కార్యాలు జరిగాయి. అక్కడ జరుగుతున్నప్పుడు పౌలు గారు, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, బర్నబా, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత, పౌలు గారు బర్నబా అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు గారిని పొగిడారు. పొగడమే కాదు, పౌలు గారికి బర్నబా గారికి సన్మానం చేశారు. మీరు మా దేవతలు, మీరు మా దేవుళ్ళు అన్నారు. రివర్స్ ఏంటో మరి ఈ రోజుల్లో మీరు గమనించండి. ఆ రోజుల్లో ఉన్న సేవకులను పొగిడితే పొగడొద్దు అన్నారు. రివర్స్ చెప్పండి. ఇప్పుడు సేవకులను పొగడకపోతే సభ మర్యాద లేకుండా పోయింది మీకు అంటున్నారు. ఫోటో వేయాలని తెల్లో అన్నారు. పాంప్లెట్ మీద కన్వీనర్ పేరు వేయాలని తెల్లో, సంఘ పెద్ద పేరు వేయాలని తెలియదని అడుగుతున్నాను, తెల్లో. అలాగే వేయాలని మాకు తెల్లో, గుర్తుపెట్టుకో. చాలామంది ఫీల్ అవుతారని అడుగుతున్నా. కొంతమంది ఫొటోస్ కోసం ఏడుస్తారు, నేమ్స్ కోసం ఏడుస్తారు. చిన్న అనిపిస్తుంది, మీకు అసలు ఆ రోజుల్లో పొగుడుతుంటే మమ్మల్ని పొగడొద్దని బట్టలు చింపుకుని, మమ్మల్ని పెద్ద దేవతలు అనకుండా ఇలా బట్టలు చింపేసుకున్నారు, మమ్మల్ని దేవతలు అనకుండా తమను తాము తగ్గించేసుకున్నారు. ఈరోజు రివర్స్. పొగడలేదనుకోండి, గౌరవం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనుకోండి, పౌలు బొకే ఇస్తారు, ఏదికి ఎక్కడేటనే బొకేగాని ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ టైం డేట్లు అడగండి మమ్మల్ని అంటారు. ఇవ్వాల్సిన మర్యాద మొన్న ఎవరో చూసాయిగా తెలిసిందే. నిజమైతే దేవుడు ఆయనకి క్షమించిన కాక, ఆయనకి మారు మనసు ఇచ్చిన కాక, అది నిజమైన ఆయనకి మారు మనసు లేకపోతే దేవుడు ఆయనకి మొట్టగా లేచి గద్దించిన కాక. ఒక ఆయన కువైట్ వెళ్ళాడండి ఈ మధ్య. కువైట్ వెళ్తే ఎయిర్పోర్ట్లో గొడవడేసాడట వాళ్ళతో. ఏమని, ఏంటి నాకు ఇంతేనా మీరు ఇచ్చే అమౌంట్ అన్నాడట. నేను ఇండియా నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే నాకు ఎంత అమౌంట్ ఇవ్వాలి, నాకు ఎంత డబ్బులు ఇవ్వాలి, మీరు నాకు ఎంత తక్కువ అమౌంట్ ఇచ్చారేంటి, అలాగని పెద్ద వాట్సాప్లో వాళ్ళతో స్టార్టింగ్ చేస్తే కువైట్ వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చాడు, మళ్ళీ కువైట్కి రానికుండా చేసేయాలనుకున్నారంట. నా మాట అర్థమవుతుందంటే, నువ్వు ఇండియా నుంచి కువైట్ వరకు వెళ్ళింది దేనికి, డబ్బులు అడగడాగా. నువ్వు ఇండియా నుంచి కువైట్ వెళ్ళింది దేనికి, డబ్బులు డిమాండ్ చేయ, గాస్పల్ అడ్డు పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేయడానికి. అని అడుగుతున్నాను, అసలు నీకు సువార్త అంటే అర్థమైందా? ఆ రోజు వాళ్ళు ఇస్తుంటేనే వద్దన్నారు, మర్యాదలు వద్దన్నారు, దేవుడు అనే గౌరవిస్తేనే వద్దన్నారు, వాళ్ళకి పూలదండలు వేసి దేవతలకు ఆరాధిస్తేనే వద్దన్నారు. అడుగుతున్నాను, దేనికోసం సేవ, దేనికోసం చేస్తున్నారు సేవని అడుగుతున్నాను? డబ్బుల కోసమా, పేరు కోసమా, దండల కోసమా? లేదా ఎన్ని రోజులు పోగుతాను అడుగుతున్నాను? 60 రోజులు పోతుంది లింగమని. ఈ 60 రోజుల తర్వాత ఏంటి, నువ్వు ఎవరైతే నిలబడాలి, ఆ భయంకరమైన న్యాయాధిపతి నువ్వు నిలబడాలి. ఏమైపోతావు? అసలు ఆ రోజు ఏం సమాధానం చెప్పుకుంటావు? నేను కువైట్ ఎందుకు వెళ్ళాను ప్రభు అంటే ఇంతకు వెళ్ళాను చెబుతావా? నేను దండల కోసం వెళ్ళాడు చెప్తావా? నా పేరు నన్ను పొగడలేదని నేను కోపం ఇచ్చి రానన్న ఇలాంటివన్నీ దేవుని దగ్గర చెల్లుతాయా? ఆ రోజు సేవకులు చూడండి, వాళ్ళని పొగుడుతుంటే వద్దన్నారు, బట్టలు చింపుకున్నారు, పిచ్చోళ్ళు అయిపోయారు. మమ్మల్ని పిచ్చోళ్ళు రా, మమ్మల్ని అలాగే చూడండి, అందుకని మమ్మల్ని పొగడకండి అన్నారు. ఇంత చెప్పేవాళ్ళు తెలుసా? ఈ పొగడ్డాలు, ఈ దండలు వేయడాలు, ఈ భయంకరమైన దేవుడు స్థానాన్ని ఇవ్వడాలు, ఈ మానేయండి. లౌకికమైన పద్ధతులు మానేసి దేవుని వైపుకి తిరుగుడి. ఇది ఇక్కడ మళ్ళీ వాడుతున్నాడు. దేవుని వైపు తిరగడంటే ఈ లోకాచారాలు, ఈ మనిషిని ఆరాధించే విధానాలు మారితే కానీ మీకు పాపక్షమాపణ దొరకదు. మీకు పాపక్షమాపణ లేకపోతే మీకు పరిశుద్ధాత్ముడు రారు. ఆ మధ్యకాలంలో వీడియో తిరిగింది, ఎంతమంది ఉన్నారో, మీకు యేసుక్రీస్తు వారు ఇష్టమా, మీ అయ్యగారు ఇష్టం అంటే యేసుక్రీస్తు వారే తర్వాత మా అయ్యగారే మాకు ఇష్టం అన్నారు. ఎవరైనా అడగకండి. అదే మారు మనసు లేని విధానం అంటే గుర్తుపెట్టుకోండి. ఆ దీపంలో ఉన్న వారిని అందరిని తిట్టాడు పౌలు గారు. మీకు మారు మనసులో ఏ విషయంలో మారు మనసు రావాలో తెలుసా? మనుషుల్ని దేవుడు చేసే విషయంలో మీరు తిరగాలి. మనుషుల్ని దేవుని చేసే విషయంలో మీకు మారు మనసు ఉండాలి. మీరు మనుషుల్ని దేవుడు స్థాయి. ఇది కూడా పాపం లేని భాగమేనండి, ఇది కూడా పాపమే, దీనికి కూడా క్షమాపణ అవసరమే. మనుషుల్ని పొగడడం, మనుషుల్ని అందలాలు ఎక్కించడం, మనుషులకి పెద్దపీటలు వేయడం, మనుషుల్ని దేవుళ్ళలాగా ఆరాధించడం. యేసుప్రభు నేడు రేపు వస్తాడు, ఏంటి సార్ మీ సంగతి అంటే, యేసుప్రభు తర్వాత మా అయ్యగారు మాట్లాడతారులే అన్నాడు ఆయన. ఎవరితో?
యేసుక్రీస్తు వారితో అయ్య గారు మాట్లాడతారట. చూసారా, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ఆ రోజు అడుగుతున్నారు, మారు మనసు పొంది దేవుని వైపుకు తిరగవలనని నీకు సువార్తలో ఉన్న వర్డ్ ఏంటి చెప్పండి? అపోస్తులు కానీ శిష్యులు కానీ ఆది సంఘము కానీ ఎక్కడికి పోయినా వారు సువార్తలో ఒక పదం వాడతారట, దేవుని వైపుకి తిరుగుడి, దేవుని వైపుకి తిరుగుడి. లోకంలో ఉన్నారా, లోకంలోంచి దేవుని వైపు తిరుగుడి. డబ్బులు ఉన్నారా, డబ్బులో నుంచి దేవుని వైపు తిరుగుడి. అధికారాలు ఉన్నారా, అధికారాల్లోంచి దేవుని. నువ్వు ఏ విషయంలో ఉన్నావో, వ్యభిచారంలో ఉన్నావో, చీకట్లు ఉన్నావో, ఏ వ్యసనంలో ఉన్నావో దానిలో నుంచి దేవుని వైపుకి తిరిగితే గాని నీకు క్షమాపణ ఉండదు. క్షమాపణ లేకపోతే ఆత్మదేవుడు రాడు. ఆత్మదేవుడు లేకపోతే ఇక మన జీవితం రేపు పొద్దున్న ఎలా ఉండబోతుందో ఈరోజే వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి. ఇంకేం చెప్తుంది? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, త్వరగా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 3వ వచనం. అన్యజనులు దేవుని వైపుకి తిరిగిన సంగతి. మీరు ఎక్కడ కదపండి, ఆ పదాలు ఉంటాయి చూడండి. తిరగాలి. సువార్త ప్రకటించడం అయిపోయాం కాదు, విన్నవాళ్ళు తిరగాలి. ఎక్కడి నుంచి తిరగాలి? లోకంలో ఉంటే దేవుని వైపు తిరగాలి, వ్యామోహాలు ఉంటే దేవుని వైపుకి తిరగాలి, అధికారాలు ఉంటే దేవుని వైపు తిరగాలి. అలా తిరిగితే గాని మారు మనసుగా బైబిల్ డిక్లేర్ చేయదు. మరి మారు మనసు అనగానే మనం ఏమనుకుంటున్నామంటే సాయంత్రానికి 4 కన్నీళ్ళు దుఃఖపడ్డం అనుకుంటున్నాం. కాదు. ఇక మళ్ళీ అలా చేయకుండా నువ్వు పూర్తిగా దేవుని వైపు తిరగాలి. ఇక మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అవుతుందంటే నీకు ఇంకా క్షమాపణ దొరకలేదంటే నీకు ఇంకా ఆత్మదేవుడు రాలేదని. ఇది నీకు సీరియస్గా నీ బుర్రగా తడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం బైబిల్ శిలాశాసనంగా చెప్పింది. ఇది కనుక నీకు లేకపోతే క్షమాపణ లేని భక్తి, ఉపయోగం లేని భక్తి. అది గుర్తుపెట్టుకోండి. క్షమాపణ లేని భక్తి, ఆత్మను పొందుకోలేని భక్తి. నువ్వు ఎందుకు వస్తావు? ట్రెడిషనల్గా వస్తున్నావు అంతే, అలవాట్లో వస్తున్నావు, అలవాటు అయిపోయి చచ్చుకొస్తున్నావే తప్ప నీకు క్షమాపణ అంటే ఇంకా నీ బుర్రగా తట్టలేదు. మాట ఇవ్వాలి. చాలామంది నీటిలో ములిగి అలా లెగిస్తారు. నీటిలో ములిగి లెగిసేవలే, బాగానే ఉంది, నేను అడుగుతున్నాను, మాట ఇచ్చావా? బాప్టిజం ఇస్తున్నప్పుడు మనం అదేగా మాట్లాడుతాం. ఇక నా యందు జీవించేవాడు నేను కాదు కానీ నా ప్రభువే నా యందు జీవించినని పాత రోత జీవితం, నా పాత జీవితం నీటిలో సమాధి చేయబడి క్రీస్తులో నూతనంగా ఉద్భవిస్తున్నానని నేను నమ్ముతున్నాను, మాటిస్తున్నాను. నాకిటి మీద చెయ్యేసి నేను ఎనిదిరిగి చూడనని మాటిస్తున్నాను. దేవుని వైపుకి పూర్తిగా తిరిగానని ఒప్పుకుంటేనే బాప్టిజం. ఈ ఒప్పుకోలు నీకు లేకుండా, ఆ మాటను ఇవ్వకుండా నువ్వు 3 సార్లు ములిగి లెగిసినా చెప్పండి, దానివలన ఉపయోగం లేదు. అంటే ఈ వచనాలు చూస్తుంటే మనకేమర్థం అవుతుంది? అసలు మారు మనసు ఎలా పొందాలని మనకు అర్థమైందా? నన్ను అడుగుతున్నాను. ఫీల్ అవ్వడమే మారు మనసు అనుకుంటున్నాం, మోకాళ్ళు ఏడవడమే మారు మనసు అనుకుంటున్నాం. ప్రసంగం చివరిలో ఆల్టర్ కాల్ ఇస్తారు కదా, ఆల్టర్ కాల్లో పిలుస్తారు కదా, ఆల్టర్ కాల్లో ఓ కుమారుడా కుమార్తె ఈ రోజుకి దేవుడు నింపిస్తున్నాను కానీ అవునవును నిన్నే చేశాను ప్రభువా నన్ను క్షమించు అనుకుంటున్నాం. చేసేవలే, బాగానే ఒప్పుకున్నావు, బాగానే ఏడుస్తున్నావు, మాట ఇస్తున్నావా? నిన్న చేసిన తప్పిక మళ్ళీ ఇంకెన్నడూ చేయనని మాట ఇస్తున్నావా? గతించిన ఏడాది చేసిన ఆ పని ఇంక మళ్ళీ చేయనని మాట ఇస్తావా? ఆ మాటకు కట్టుబడి ఉంటేనే నీకు క్షమ. దేవుడు అన్నీ చేస్తాడు, ఆయన క్షమించేస్తాడు అనుకోకండి. తొలి అడుగు నువ్వు ఇది వేయకపోతే ఇక మిగిలినవేమీ ఆయన చేయడు. నీ స్వతంత్రంలో నువ్వు ఈ నిర్ణయం నువ్వు తీసుకోకపోతే నెక్స్ట్ కార్యాలు దేవుడు చేయడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, త్వరగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 14 వచనం నుండి. మేమందరము నేల పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునుకలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతిని గురించి
పరిసారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదును. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్యముగా పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుదునని చెప్పాను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడు కాక మొదట దమస్కులోను యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి. చూసారా ఆ ప్యాటర్న్ మిస్ అవ్వట్లేదు? చూసారా? మారు మనసు చెప్పండి, దేవుని వైపు తిరగడం చెప్పండి, పాప క్షమాపణ పొందడం చెప్పండి, పరిశుద్ధాత్మను పొందుకోవడం. ఇది జరగకపోతే మళ్ళీ చెప్తున్నాను, మనం దేవుని రాజ్యంలో లెక్కల్లో ఉండం. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే దాన్నే రిగ్రెట్, దాన్నే కన్వర్ట్ అన్నాడు. అంటే ఇక మళ్ళీ అలా చేయను. అలాంటి కన్వర్ట్ అయ్యాడు పౌలు గారు. యోధ మతంలో ఉండేవాడు, మనుషుని చంపుతూ తిరిగేవాడు, మనుషులను చంపడమే ప్రాణాధారమైనట్టు తిరిగేవాడు, క్రైస్తవ సంఘాన్ని హింసించడమే గొప్ప కార్యమని తిరిగాడు. అదే పెద్ద సేవ అనుకున్నాడు, అదే దేవుని దగ్గర ఒప్పుకోలు కార్యం అనుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి, సాతాను అంధకారం నుంచి దేవుని వైపుకి రావాలి, విశ్వాసంలో పాపక్షమాపణ పొందాలి, నిన్ను నువ్వు దేవుని ఎదుట కనపరుచుకోవాలి. అప్పుడు నువ్వు మారి ఇలా మారాలని అనేకులను దేవుని వైపుకి త్రిప్పాలి. అది నీ కాలింగ్ అన్నాడు. ఇది జరిగితే గాని, గుర్తుపెట్టుకోండి, ఈ పిలుపుని ఆయన నెరవేరిస్తే గాని పౌలు గారికి సంపూర్ణమైన పరిశుద్ధాత్మ వరం పనిచేయదు. ఆయన పొందుకున్న తర్వాత, ఆయన బయటకు వచ్చిన తర్వాత యోదయ దమస్కు అన్ని జనులకి అందరికీ సువార్త చెబుతాను అన్నాడట. ఏమని? మారు మనసు పొంది దేవుని వైపుకి తిరగడే. కన్వర్ట్ అయిపోండి. కన్వర్ట్ అనగానే ఎవడో బయట ఉపయోగించే పదం అనకండి. కన్వర్ట్ అంటే ఏంటో తెలుసా? దేవుని వైపుకు పూర్తిగా తిరిగిపోండి, పూర్తిగా దేవుళ్ళలోకి రండి. ఇక లోకపు ఆలోచనలు, లౌకికమైన విషయాలు, ఈ వ్యాపారాలు, లావాదేవీలు, ఇట్లా అన్యాయంగా వ్యవహరించడాలు, డబ్బులో, స్నేహంలో, సంసారంలో ఇక చాలు జరిగించిన విషయాలు. పూర్తిగా దేవుని వైపుకి తిరగండి. అపనమ్మకమైన పనులు మానేయండి, పూర్తిగా దేవుని వైపు తిరగండి. స్నేహంలో, సంఘంలో, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుని వైపుకి తిరిగి మారు మనసు. మళ్ళీ నువ్వు అలా చేయకూడదు. ఎందుకంటే నువ్వు దేవునికి మాట ఇచ్చావు, క్షమాపణ పొందుకున్నావు, పరిశుద్ధాత్మను కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇంత కార్యం దేవుడు నీకు చేస్తున్నా ఇంకా అలా చేస్తున్నావంటే నువ్వు ఒకరిని ఆర్పేస్తావు నీ జీవితంలో. ఆయన్ని పరిశుద్ధాత్మని ఆర్పేస్తావు. గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ వల్ల ఆరిపోతే ఏమైపోతుందో తెలుసా? ఆ మాటని అనకూడదు. కుక్కలు చించిన ఇస్తరాగా అయిపోతుంది జీవితం. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ వల్ల ఆరిపోకూడదు, అది జరగకూడదు. దావీదు అదే బతిమలాడుకున్నాడు, ప్రభువా నేను తిరిగాను, ఇక మళ్ళీ బెత్షెబాతో చేసిన తప్పు లాంటి తప్పు ఇక మళ్ళీ నేను చేయను, మళ్ళీ ఆ పాపం నేను జరిగించినని ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడ్డాడో, మాట ఇచ్చాడు దేవుడికి, నేను మాట ఇస్తున్నాను ప్రభువా నన్ను క్షమించు. దేవుడు క్షమించాడు. అప్పుడు అడుగుతాడు దావీదు గారు, ఏమంటారు తెలుసా? అయ్యా నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసేది. ఎందుకంటే ఆయన గాని నాలోంచి పోయాడంటే నాకు ఆ రక్షణ ఆనందం పోతుంది. ఆయన గాని నాలోంచి పోయాడంటే నీ సహవాసం నాకు బోర్ అయిపోతుంది. ఆయన గాని నాలోంచి పోయాడంటే అసలు నీ కొరకు పని చేయాలన్నా ఆ థాటే నాలో కరువు అయిపోద్ది. ఆయన నాలో నుంచి పోయాడంటే నేను ఉద్యోగంతో ఉండలేను ప్రభువా. చాలామంది మీరు గమనించండి, పరిశుద్ధాత్మ ఎలా ఉంటారో తెలుసా? 24 hours బైబిల్, ప్రేయర్ లైఫ్, సహవాసాలు, సభలు, వాళ్ళకి అదే ఆనందంగా ఉంటుంది. ఆత్మ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పిన? సండే బీచ్, పార్కు, సరదాగా చుట్టాలింటికి కక్క మొక్క డొక్క, ఈ సరదాగా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోండి. సెమినార్ 6 రోజుల అనిపిస్తుంది ఆత్మ లేకపోతే. పరిశుద్ధాత్మ అనుకో 6 రోజులు కదండి, 10 రోజులు ఉంటే బాగుండండి, ఇంకో నెల ఉంటే బాగుండండి. ఎంత బాగుందండి, అచ్చు పరలోకంలో పరిశుద్ధులతో కలిసి జీవిస్తున్నంత ఆనందం మాకుందండి. ఈ మధ్యన అడుగుతున్నాను, ఎవరికైనా మీకు సహవాసాలు, ప్రార్థనలు ఇలాంటివి ఏమైనా మీకు బోర్ కొడుతున్నాయంటే సంథింగ్ తేడాగా ఉన్నా గుర్తుపెట్టుకో.
నీకు ఏదో తేడా జరుగుతుంది, బహుశా ఆ మాట ఇచ్చి మాట తప్పుతున్న జాగ్రత్త. ఈరోజు ఆల్నైట్ ప్రేయర్ ఉంది, ఎంతమంది వస్తారు? రాజమండ్రిలో సెమినార్ వరకు ఉపవాసం చేస్తూ ఆల్నైట్ ప్రేయర్ ఉంది మనకి. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఎంతమంది వస్తారు? మనకు ఆల్నైట్ ప్రేయర్ అనగానే ఇంక జీవితంలో నైట్ లేదన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ అవుట్ అడుగుతున్నాను, నీకు సహవాసాలు నచ్చట్లేదు, దేవుళ్ళు నచ్చట్లేదు, రక్షణ ఉద్యమం ఆనందం ఏమవుతుంది? సంథింగ్ ఏదో జారుతున్నావు గుర్తుపెట్టుకో, ఏదో కిందకి వెళ్తున్నావు జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఏదో సంథింగ్. ఎందుకంటే ఈ మధ్య నీకు ఏది పెద్ద అంత సహవాసాలు ఆనందం అనిపించడం జాగ్రత్త. చాలామందిని గమనిస్తున్నాను నేను, ఒకప్పుడు ఉత్సాహంగా ముందుకు వచ్చేవారు పాటలు పాడడానికి. ఈ మధ్య ఏం రోగం వచ్చింది మీకు? ఏమైందని అడుగుతున్నాను నేను. బహుశా అడుగుతున్నాను, రక్షణ ఆనందం కరువైపోతుందేమో జాగ్రత్త. ఒకప్పుడు ఎవరైనా రే ఇదిగో దేవుని పని ఇది ఉందరా అంటే తక్కువని వచ్చేవారు. ఇప్పుడు వచ్చేద్దాం దగ్గరలో ఉన్న సంవత్సరమైనా రాడు, వచ్చేద్దాం అంటాడు అంతే. ఒకప్పుడు 2-3 మీటింగ్లు ఉంటే 2-3 మీటింగ్లు అంటన్నా వారమంతా ఉన్నాం వస్తాం అనేవారు. ఇప్పుడు ఏంటో తెలుసా, ఇంకో మీటింగ్ ఉందా అన్నారట. ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత అంటే ఇటు ఇవాళ 3 మీటింగ్లా అన్నారట. అడుగుతున్నాను, బహుశా జాగ్రత్త. ఆత్మదేవుడు ఏమవుతాడు గుర్తుపెట్టుకో. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. 4వ అధ్యాయం 7వ వచనమేనా? 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. త్వరగా ముగిద్దాం. అపవాదిని ఎదిరించాలంటే ఎలా అండి? అక్కడ ఉంది చెప్పండి, చూసి పెద్ద సీరియస్గా ఏమో చూడకండి, అక్కడ చూసి చెప్పండి. అపవాదిని ఎదిరించాలంటే ఎలాగండి? దేవునికి లోబడ. దేవునికి లోబడ్డం అంటే ఏంటండి చెప్పాలి, మర్చిపోకండి. కన్వర్ట్ అవ్వడం, దేవుని వైపుకి తిరగడం. దేవుని వైపుకి తిరగడమే దేవునికి లోబడి ఉండడం. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుడికి మాటిస్తామో వాడిని మనం ఎదిరించినట్టు గుర్తుపెట్టుకో. దేవుళ్ళు ఉంటాం, ముహూర్తాలు మానం. దేవుళ్ళు ఉంటాం, ఆచారాలు మానం. దేవుళ్ళు ఉంటాం, ఏ విషయాల్లో మనం మారు మనసు పొందాం. దేవుళ్ళు ఉంటాం, లౌకికమైన ఏ ఆచారాన్ని ఖండించాం. నేను అడుగుతాను, నీ తలకాయ నువ్వు జీవితంలో వాడిని ఎదిరించలేవు. చాలామంది ఇక్కడికి వస్తారా, బాప్టిజాలు తీసుకుంటారా, పరిశుద్ధాత్మ పొందుకున్నామంటారా, అంతా బాగానే ఉంటుంది. కానీ ఇంటికి పోయి ఎలకం పొడి ఎడతారు. అడిగి ఎలకం పొడి తెలుసా? ముహూర్తాలు పెట్టించుకోవడం, ఆచారాలు పెట్టించుకోవడం, ఇవన్నీ చాలు. ఆడిని ఇంట్లోకి వస్తాడు, డోర్ ఓపెన్ చేసి ఉంచావు, నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరో ఒక ఉదాహరణ చెప్పారు, పాస్టర్ గారు భలే అనిపించింది నాకు. వాళ్ళ ఇంట్లో మొబైల్ పోయిందంట. మొబైల్ ఎందుకు పోయిందంటే తర్వాత తెలిసింది, డోర్ ఓపెన్ చేసి నిద్రపోయారట. పెద్ద జడ్జేగా డోర్ ఓపెన్ చేస్తే దొంగ వచ్చాడు, మొబైల్ పట్టుకుని పోయాడు. మళ్ళీ 2వసారి డోర్ ఓపెన్ చేశారు, మళ్ళీ మొబైల్ పోయింది. 2వసారి కూడా డోర్ ఓపెన్ చేసి నిద్రపోయాడట. మరి 3వసారి ఎలా పోయింది అని అడిగాడట. డోర్ ఓపెన్ చేసిన అప్పుడు అన్నాడట, కంప్లైంట్ రాయడం ముందు నీ మీద రాయాలి కంప్లైంట్ అన్నాడట. ఒకసారి పోయినప్పుడు నీకు సిగ్గుండొద్దు, 2వసారి పోయినప్పుడు నీకు సిగ్గుండొద్దు, 3వసారి పోయినప్పుడు మళ్ళీ డోర్ తప్పు దొంగోడిది కాదు చెప్పండి, నీది. ఆడి ఇంట్లోకి జడ్జాగా వస్తున్నాడు, నువ్వు డోర్ ఓపెన్ చేయడం వల్లేగా ఆడు దొంగతనం చేస్తాను వచ్చి నువ్వు డోర్ వేసుకోవాలన్న బాధ్యత నీకు ఉండాలిగా. ఇది మీకు అర్థమైతే గుర్తుపెట్టుకోండి. నువ్వు డోర్ ఓపెన్ చేస్తున్నావు, ఎలా ఓపెన్ చేస్తున్నావు? సాతాను గాడికి ఇక మేము ముహూర్తం పెట్టుకున్నాం రా అన్నాను, వస్తాడాడు. ఇవాళ మంగళవారం అన్నావు, వస్తాడాడు. ఏది పెడుతున్నావు కదా ఈ మధ్య, రకరకాలు చేస్తున్నావు. మర్చిపోను, పుట్టిన పిల్లలకి చాలామంది పిల్లలకి దిక్ష సుక్కలు ఆ సుక్కలు పెడతాను అడుగుతున్నాను. ఏంటి ఆచారాలన్నీ ఏంటి? ఇవన్నీ దేనికి సంబంధించిన అడుగుతున్నాను. ఇవన్నీ మీరు చేస్తున్నారంటే దేనికి సంబంధించినవి? మా పాప కలిగి పుట్టినప్పుడు పెట్టారు, మా అత్తాలని పెట్టారు, అటు ఇంటికి తీసుకెళ్ళాను. మళ్ళీ ఇది చెప్పాను నేను, తీసేయండి మర్యాదగా, నేను సేవకుణ్ణి. మీరు పిచ్చి పని చేసి ఆ ఫోటోలు బయటకు వెళ్ళినాయి అంటే నాకేం మాదిరి లేకపోతే అడుగుతున్నాను. నేనేం చెప్పగలను సొసైటీకి? తీసేయండి. నా బిడ్డకు కళ్ళు సరిగా కనబడిపోవడం పర్లేదు ఆ కాటికి ఎట్టకంటే. అంటే ఇప్పుడు జనరల్ కాటికి పెట్టుకోలేండి, మళ్ళీ ఆ కాటికంటే మళ్ళీ గొడవ వస్తుంది. అడుగుతాను, ఆ ఆచార సాంప్రదాయాలు వద్దు. ఇంత పెద్ద నుదురు జుట్టి ఇవన్నీ చుడితే ఆ పాపను ఎలా ఎత్తుకుంటే నాకు ముందు దయ్యం గుర్తు తెచ్చేది గుర్తుపెట్టుకోండి. ఈ పిల్లని ఏం చేస్తుందా అని, ఎంత పెద్దది.
రేపు మాపు నాకు బాబు పుడతారు, మళ్ళీ పెడితే ఇంక లేదుగా. మీ ఇంటికాడ నువ్వు, మా ఇంటికాడ నేను, లైవ్ చూస్తుంటుంది. అలా చెప్తున్నాను, ఆచారకుని ఖండించాలి. మన సీరియస్ ఖండించకపోతే మన ఇంట్లో ఎవరికో పెళ్లి జరుగుతుంది, మామిడాకులు ఆ ఆకులు కడతాను ఊరుకుంటావా? ముహూర్తాలు పెడతాను ఊరుకుంటా? నీది ప్రేయర్ లేదు, గుర్తుపెట్టుకో. వాడిని ఎదిరించాలి. ఎదిరించకపోతే ఎలా? వాడిని ఎదిరించడం అంటే ఎలా ఎదిరిస్తావు? ఆడు నీ ముందుకు వచ్చి కుమారుడా అన్నాడు, ఏ పో అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆడు ఎలా పోతాడు? ఇవన్నీ ఆచారాలు, ముహూర్తాలు, ఈ దరిద్రాలు ఏవైతున్నావు ఖండించాలి. ఎందుకంటే నువ్వేమేవో చెప్పు, దేవుళ్ళలోకి తిరిగావు. నువ్వు దేవుళ్ళలో తిరిగినాడు, మళ్ళీ వాడి జోలికి ఎందుకు పోతున్నావు? అందుకే బైబిల్లో కొలసీ పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి, ఎగ్జాక్ట్ దీని కొరకు కాకపోయినా ఇటు అర్థాలు వచ్చే మాట రాశాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం. మనుషుల పారంపర ఆచారాలను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి, చూసారా, అవి ఏం చేస్తాయట? మోసం చేస్తాయట. ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానంతో మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాత్మ. ఎవడొచ్చి పట్టుకుపోతున్నా తెలియదు, కానీ ఆ సాతానుగాడు వచ్చి మాత్రం మనం సెరగట్టుకుపోతాడు, గుర్తుపెట్టుకో. మూలపాఠాలు, ఆచారాలు, మోసపూరితమైన నిరర్ధకమైన తత్వజ్ఞానాలు అంటే ఈ లౌకికమైన కొన్ని ఫిలాసఫీలు, కొన్ని ధర్మాలు, సనాతన ధర్మాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని నువ్వు ఫాలో అయ్యావో ఖచ్చితంగా వాడికి అవకాశం ఇస్తావు, గుర్తుపెట్టుకో. ఖండించి ఇది మనకి తగదు, మన దేవుళ్ళు ఉన్నాం, ఇది మనకి తగదు. చాలామంది సీరియస్గా తమ్ముళ్ళు ఫోన్ చేస్తారు, అన్నయ్య ఆ మధ్య అక్కడ ఫోన్ చేసి వెళ్ళండి, తెగ ఫోన్ చేసి కూడా అది ప్రతిసారిని ఫోన్ చేసి నిన్ను అడిగాడు, అన్నయ్య ఇలా పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు మెసేజ్ చెప్పడానికి రావాలంటే నేను సీరియస్గా కండిషన్ పెట్టాను. తమ్ముడు నేను పెళ్లి చేసి నీ పెళ్ళికి నేను మెసేజ్ చెప్పడానికి రావాలంటే ఉండకూడదు, మరి ఓకేనా అని అడిగాను నేను. అదేనన్నయ్య తూ చాలా అన్నావేంటి అన్నాడు. ఇది వాస్తవం, అది ఉండకూడదు. నీకు బైబిలు, రిజిస్ట్రేషన్ సంతకం అంటే రికార్డెడ్గా గవర్నమెంట్లో నువ్వు చేసిన సంతకము, పాస్టర్ గారు, సంఘము, దైవజనులు ఒప్పుకోలు, రింగ్ మార్చుకోడు, ఇదే తప్ప వేరొక ప్యాటర్న్ ఉంటే నేను రాను. దీనికి ఓకేనంటే మళ్ళీ చేస్తానన్నయ్య అన్నాడు, అంతే. ఇంకా చేయలేదు, ఇంకా వెళ్ళి అయిపోయి చెప్తున్నాం. చెప్పాలి సీరియస్గా. అయ్యో వీడికి చెప్పకపోతే రేపు నుంచి రాకపోతే బాగానే. లోకాచారాలు దేవుళ్ళో ఉంటే ఎలా కుదురుతుందండి? ఇలాగ ఎదురుగా చెప్పకుండా అలాంటివి ఏమి ఉండవండి, మీరు రండి పెళ్ళికి, అలాంటి దేవుడు ఉండదని నాతో చక్కగా మెసేజ్ చెప్పించేశారు. ఇంకా నేను దిక్కుండానే మొదలెట్టారు ఈ తందు కార్యక్రమాలన్నీ. ఆ తర్వాత నేను సీరియస్గా చెప్పాను, మళ్ళీ ఆ కర్మగారు నాకు ప్రేయర్ ఇచ్చారు, ప్రేయర్ చేయమని. మెసేజ్ అయ్యాక ఆ ప్రేయర్ తీసుకున్నాక నాన్న ఇక్కడే కోనసీమలో అన్నాను, ఇలాంటి దరిద్రం ఉందని నాకు చెప్పినప్పుడు నన్ను ఎందుకు పిలిచారని అడిగాను నేను. మీరు ఇలాంటి ఉన్నప్పుడు ఇంక మీరు దేవుళ్ళు ఉన్నట్టేంటి? ఇంకా మీరు ఇలాంటి ఉన్నప్పుడు మీరు లోకస్తులాగే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకెందుకు దేవుళ్ళు ఉండడం? మీరు తిరగండి, ఖండించండి. చాలామంది చెబుతారు, అరే గర్భిణీతో ఉన్నప్పుడు శవాల దగ్గరికి వెళ్ళకూడదు. చెత్త నమ్మకాలు అవి. గర్భిణీతో ఉన్నప్పుడు మన దగ్గరికి వెళ్ళకండి, గర్భిణీతో ఉన్నప్పుడు అలా వెళ్ళకండి అంటే అడుగుతున్నాను. నా భార్యకి నెలలు నిండిపోయినప్పుడు భీమవరంలో సురేష్ అన్న ఒక అన్న చనిపోతే ఆ బాడీని మోయడానికి వెళ్ళాం మేము. మనమే అది కమిట్మెంట్ ఇవ్వకపోతే అడుగుతున్నాను, రేపు పొద్దున ఏమి నేర్పిస్తావు? సాతాన్ని కింద ఉన్నవారు ఎలా ఎదిరించగలరు చెప్పండి? నువ్వు సీనియర్, నువ్వు ఎదిరించొద్దా? మా ఆవిడ వెళ్ళొద్దంటుందంటే ఎల్లు, ఇద్దరు కలిసి డ్రైనేజీలో పడండి, ఇద్దరు కలిసి. నీ ఆవిడకి తిరగలేదు, నీకు తిరగండాలిగా. అడుగుతాను శవాల దగ్గర. మొన్న ఎవరో చనిపోయారు, ప్రెగ్నెంట్, వెళ్ళాలి. లోకస్తులు నమ్ముతారు అలాంటివి అంతా, ఇది ఇంటికి వస్తుంది, అలా జరుగుతుంది. మనం నమ్మం, మనం సాధారణంగా ఎదిరిస్తాం. ఎందుకంటే నిరర్ధకమైపోయే తత్వజ్ఞానాలు చెరపెట్టుకుపోయే లోకంలో వాడు బాగా నేర్పించేశాడు. వాటిని నేను ఎదిరిస్తున్నాను గుర్తుంటే తెలుసా? నేను క్రీస్తులోనికి కన్వర్ట్ అయ్యాను. మన కుటుంబం అంతా వ్యతిరేకమైపోతారు, మన బంధువులంతా ఇదేం పనిరా ఇలా చేస్తున్నావేంటంటే నేను కన్వర్ట్ అయ్యాను చెప్పాలి. ఇప్పుడు ఇలా అయితే ఆచారాలు ఇబ్బంది పెడుతున్నావేంట్రా? కన్వర్ట్ అయ్యాను. ఇప్పుడు ఇలాగైతే కీడు జరగదు. మేలు కీడులు ఒక వశం ఉన్నాయి, ఆ వశం ఉన్న వాడిని నేను నమ్ముతున్నాను, ఏమీ జరగదు. ఒరే నువ్వు కాలు కొడుకండి ఇంట్లోకి వచ్చేస్తున్నావు, వాడు ఇంట్లోకి వచ్చేస్తాడు అంటాడు. ఎవడో చేస్తాడు ఇంట్లోకి? ఆ రావడానికి లేదు. ఆడు పాతాళం నందు బంధింపబడ్డాడు, వాడు రాడు. కావాలంటే చూడు, కాలు కడుక్కోకుండా మా పిల్లను కూడా ఎత్తుకుంటాను చూడు. చెప్పాలి, నువ్వు చెప్తావా? ముందు నువ్వే స్నానం చేస్తున్నావు బయట కుళాయి కాడ అడుగుతున్నాను. ఇవన్నీ చెప్పాలి, నువ్వు వీటిని ఎదిరించాలి, వీటన్నింటినీ సీరియస్గా మనం ఖండించాలి. వీటి విషయంలో మనం చేయకపోతే మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఎక్కడ కన్వర్ట్ అయ్యావని ఎలా తెలుస్తుంది? మామిడాకుల దగ్గర మామిడాకులాగా, ముహూర్తాల దగ్గర సెంటిమెంట్లో ఉంటే నువ్వు ఎలా ఎదిరించినట్టు నువ్వు కన్వర్ట్ అయ్యావని ఎలా తెలుస్తుంది? ఇదే తిరగడం అంటే దేవుని వైపుకి.
పూర్తిగా దేవుని వైపు తిరగడం, లోకాచారాలకి, నమ్మకాలకి, నీ సొంత నిర్ణయాలకు పూర్తిగా దేవుని ఎంత లోకం వ్యతిరేకమైనా నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను, ఇలాంటి ఆచారాలు కర్మకాండలు నేను చెయ్యలేనని చెప్పాలి. నిన్నో ఈ మాట అంటున్నాను, తమ్ముడు ఏమనుకోకూడదు. తమ్ముడు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కొంతమంది పెద్దలందరూ అక్కడికి వచ్చారు. ఆ ఊరి పెద్దలందరూ వచ్చి 3 సార్లు తిరగండి ఆ గోధు చుట్టూ, 3 సార్లు తిరగండి, 3 సార్లు మెట్టు వేయండి, వెనక్కి తిరిగేయండి అంటే ముందే నిజేయాలండి. అందులో నేను అడుగుతున్నా, 3 సార్లు ఎందుకు వేయాలి, అలా ఎందుకు చేయాలి అడుగుతున్నా. దేనికి సంకేతం అది? ఏ దిక్కులకి దండం పెడుతున్నావు? చక్కగా తీసుకొచ్చాం, ప్రార్థన చేస్తాం, దైవజనులు 4 మాటలు చెప్తారు, ప్రేయర్ఫుల్గా మట్టేస్తాం, వస్తాం. తమ్ముడు చేయలేదు కానీ నడుగుతాను, చేస్తే నడుగుతున్నా. ఇంకెందుకని ఆయన అధ్యక్ష చేయడానికి అన్ఫిట్ అయ్యి, ఇంకా ఆయన అక్కడ నిలబడిపోయి అన్ఫిట్. ఎందుకంటే మనకే మారు మనసు, మనమే తిరగపోతే, మనమే కన్వర్ట్ అవ్వకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తాం చెప్పండి. పేతురు గారు, పౌలు గారు అదే చెప్పారు, తిరగండి చాలిక. ఆ విగ్రహాలకు మొక్కేది చాలు, ఆ నమ్మకాలకు మొక్కేది చాలు, ఆ అపనమ్మకాలు చాలు, ఇక లోకంలో మనుషులను ఆరాధించే విధానాలు చాలు, ఈ లోక మర్యాదలు అనుసరించే విధానాలు చాలు, ఈ ముహూర్తాలు, దినాలు, ఈ చెత్త చెదారం పూర్తిగా లోకం నుంచి తిరగండి, దేవుళ్ళలోకి కన్వర్ట్ అవ్వండి. ఇది అవ్వకపోతే మీకు క్షమాపణ దొరకదు. ఇవాళ మా అన్నయ్య పెళ్ళండి, రాటేస్తున్నారు, ప్రార్థన చేయడానికి రండి అంటే, నువ్వు రాటేసినా పోటేసినా రామని చెప్పు, నువ్వు రాటేసి కూడా ఎత్తారట. చెప్పండి, అడుగుతున్నాను. కొంతమంది పెళ్లి చదువుతున్నాను, ఇంక పేర్లు ఎత్తి నేను అనలేను, కానీ ఆ పెళ్లి చూస్తే చాలా సిరాగ్గా అనిపిస్తుందండి. మన దేవుళ్ళుండి మన కూడా ఉండి కూడా అవేవో జల్లించుకోవడం, అవేవో పైన కింద ఆ పసుపు రాయించుకోవడం, ఆ నల్లడేది. ఈ మధ్య దానికి ఒక పేరు వచ్చిందండి, ఏదో ఆకుల్లో కూర్చోబెట్టి స్నానం చేపిస్తున్నారు. ఏంటది? హలీమా? ఏంటి? హల్దీ అదొకటి వచ్చింది అడుగుతాను. అదొక ఫ్యాషన్ అడుగుతున్నాను. దాని మూలాలు ఏంటో తెలుసా? దాని పేరు మంగళ స్నానం. తెలుసా నీకు? అది వాళ్ళకి తగును, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఫిలాసఫీలు వాళ్ళకి చెల్లుతాయి. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు సంబంధం ఏంటి అని అడుగుతున్నావు. తిరగవా? ఇంక నువ్వు ఇంకా కన్వర్ట్ అవ్వలేదా? నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? నీకు అలాగైతే కానీ పెళ్ళి అనిపించట్లేదా? నీకు అలాగైతే కానీ మధ్యకాలం ఎవడో ఆ పెళ్లి ఫీలింగ్ డ్రైనేజీలో దిగిపోయాడు ఎవడో నడుతున్నాను. ఫ్రీ వెడ్డింగ్ సూట్లని, ఫ్రీ వెడ్డింగ్ సూట్కి ఆ నీళ్ళు వేసుకోవడం, ఆ బిందులు వేసుకోవడం. మన క్రిస్టియానిటీకి ఒక డిగ్నిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం కన్వర్ట్ అయ్యాం. మనకి పెళ్లి కొడుకు చేస్తున్నప్పుడు ఒక తెల్లటి వస్త్రం, మనం పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు ఒక తెల్లటి వస్త్రం, చక్కటి దేవుని మాటలు, ప్రార్థన, సంఘము, నిలబడి ఈ ఏ వాతావరణం ఉండదో ఒక చక్కటి పద్ధతి, దాన్ని చాలా క్లాసిక్గా జరిగిస్తారు క్రిస్టియానిటీలో. అది నువ్వు ఎందుకు పాటించట్లేదు? ఎందుకు పాటించట్లేదు చెప్పనా? అసలు నీకు మారు మనసే లేదు. నీకు మారు మనసు ఉంటే, నీ పెళ్లి టైంలో నీకు మారు మనసు ఉంటే, నీ కార్యక్రమంలో చిన్న ఆకు ఏదన్నా కడుతున్నారంటే నీకు చాలా భయం వేస్తుంది. దేవునికి అనుకూలం కాదని నీకు భయం ఏంటలేదంటే, నీకు అసలు దేవుని వైపు తిరిగిన లక్షణాలు ఏం కనబట్టలేదు. ఎవరు అన్నారట బయట పెళ్ళికి వచ్చి, రే మాకులాగే మీరు కూడా ఎటకరలాడుకుంటున్నారా పెళ్ళిలో అన్నారట. మాకులాగే మీరు కూడా సరదాగా వ్యవహరిస్తున్నారా పెళ్ళి అంటే? మన పెళ్ళిళ్ళలో ప్రధానమైనది, మన పెళ్ళిళ్ళలో అట్రాక్షన్ ఉండేది తెలుసా? వాక్యము. అదే ఉండాలి, వాక్యమే. పాస్టర్ గారు నిలబడి భార్య ఎలా ఉండాలో చెప్తాడు, భర్త ఎలా ఉండాలో చెప్తాడు, సంసారం ఎలా చేయాలో చెప్తాడు, దానికి క్రీస్తు ఎలా ముడిపడాలో చెప్తాడు. ఇది మనకి చాలా డిగ్నిటీగా కనబడాలి. ఇదే మనకి అట్రాక్షన్ పెళ్ళి ఎదుక మీద. నన్ను మారాలి. అందుకే అంటున్నాడు, మూల పాఠాల నుంచి తిరగండి, లోక సంబంధమైన ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, భూతములు అన్నాడు. ఏంటట? లోక సంబంధమైన భూతాలు. ఆ భూతముల నుండి, మూల పాఠాల నుండి అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరగపట్టుపోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్త చూసుకోండి. ఈ మూలాలు, ఈ భూతాలను మొక్కే విధానం మానేయండి. ఆ భూతం, ఈ భూతం, పంచభూతాలు, ఈ భూతాలు ఉన్నాయిగా, వాటిని మొక్కడం మానేయండి. వాటి వైపుకి తిరగడం మానేయండి. అది మానేస్తే కానీ వాడిని ఎదిరించలేము. ఎవరిని చెప్పండి? సాతానుగా. ఇది దేవుని వైపుకి పూర్తిగా తిరగడం. అందుకే పేతురు గారు నిలబడి ఏమన్నా తెలుసా ఆ ప్రసంగంలో? దేవుని వైపుకి తిరగండి, పాప క్షమాపణ పొందుకోండి, మళ్ళీ ఇంకా అలా చేయకుండా, మళ్ళీ ఆ పాత రోత జీవితం వైపు పోకుండా దేవుడు మీకు గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఎవరో కాదు,
పరిశుద్ధాత్మ. ఆయన్ని పొందుకుంటే లోకానికి ఎదురు నిలబడతాం. ఆత్మదేవుడు మనలో ఉంటే ధైర్యం కలిగి నిలబడతాం. ప్రతి దాన్ని ఎదిరిస్తాం, సాతానుగాన్ని కూడా ఎదిరిస్తాం. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ పిరికితరం గల ఆత్మ కాదు. ఎవరు చెప్పండి? ధైర్యం గల ఆత్మ. ఆ ఆత్మతో దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. ఇంకేముంది చూడండి, ఇదే అపోస్తుల కార్యములు, క్షమించండి, లూకా సువార్త త్వరగా ముగించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 44 వచనం నుండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను వచన గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినము లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో అనేకులు ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణ. మీకు అర్థమవుతుందా? పాప క్షమాపణ ఎప్పుడు వస్తుంది చెప్పండి? మారు మనస్సు పొందితే గాని రాదు. మారు మనసు పొందడం అంటే తప్పు అయిపోయింది ప్రభువా, బాధ అయిపోతుంది ప్రభువా, ఈ ఫీలింగ్ కాదు. మారు మనసు పొందడం అంటే మాట ఇవ్వడం, ఇంకెప్పుడు ఇంక అలా చేయనని చెప్పడం, ఇక మళ్ళీ ఆ పని జరగదని నిర్ణయం తీసుకోవడం మారు మనసు. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుంటావో చెప్పండి, అప్పుడు క్షమాపణ వస్తుంది. ప్రభు అంటున్నాడు చూడండి, కిందికి అదే చదవండి 47 వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్నములో నిలిచిండుడని వారితో చెప్పును. ఈ ప్యాటర్న్ ఎక్కడ మిస్ అవట్లేదు చూడండి. మారు మనసు పాప క్షమాపణ అప్పుడు వచ్చేదని చెప్పండి, పరిశుద్ధాత్మ. ఈయన వస్తాడు. ఈ మారు మనసు పొందిన వారందరి మీదకి మీరు కూడా ఆయన్ని అనుగ్రహించినట్లు అప్పటి వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. ఆయన వైపు తిరగాలి. బాగా వినాలి. మారు మనసు ఎలా తెలుస్తుందని అంటే నేను ముగించేస్తున్నాను, వాక్యం వినాలి, సత్య సంబంధమైన సహవాసం ఉండాలి, వాక్యం వినాలి. వాక్యం వింటున్నప్పుడు వారం అంతా చేసే రోత పనులు ఉంటాయి చూసారా, దాన్ని వాక్యం ఏం చేస్తుందంటే కౌంటర్ చేస్తుంది. ఆ కౌంటర్ చేసినప్పుడు మనసు నీకు గిల్ట్ స్టార్ట్ అవుద్ది. నీకు గిల్ట్ స్టార్ట్ అయినప్పుడు దేవుడికి మాటిస్తావు, మళ్ళీ ఈ తప్పు నేను చేయను ప్రభువా, జీవితంలో ఈ తప్పు మళ్ళీ చేయను ప్రభువా. అప్పుడు నువ్వు క్షమాపణ పొందుకుంటావు. క్షమాపణ పొందుకున్న తర్వాత ఆత్మదేవుడు నీలో పనిచేస్తాడు. నీకు మారు మనసు లేకపోయినా, మాట ఇవ్వకపోయినా క్షమాపణ దొరుకుతూ, క్షమాపణ లేకపోతే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి పనిచేయడం. పరిశుద్ధాత్మ మనలో పనిచేయకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఏ కార్యము కూడా మనం ఫలభరితముగా చేయలేము. మొదటి యోహాను పత్రిక చివరిగా ముగిద్దాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అక్కడ రాయబడుతున్న మాట మళ్ళీ ఒకసారి గమనించండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి. నీకు అర్థమవుతుందా? ఒప్పుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. అప్పుడు రెండవ స్టేజ్లో వచ్చేదండి చెప్పండి, క్షమాపణ మనకు వస్తుంది. క్షమాపణ ఎప్పుడైతే వచ్చిందో 3వ స్టేజ్లో మనకు వస్తుంది పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడే పాపమును గూర్చి, నీతిని గూర్చి,
తీర్పును గురించి ఒప్పింపజేసి ఇంకా అలా చేయకు, అది వదిలొచ్చావుగా, ఇక మళ్ళీ పాపం చేయకు, నీకు తీర్పు ఉంది జాగ్రత్త, నీతికి పడి కట్టుబడని మనల్ని ఎప్పుడు మనలో ఉండి గైడ్ చేస్తాడు. ఎందుకంటే నేను క్షమాపణ పొందుకున్నాను, ఆత్మను సంతరించుకున్నాను. ఇప్పుడు నా మనస్సాక్షిని బట్టో నా లాజిక్ని బట్టో నేను నడవను. నన్ను నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మను నడిపిస్తా. ఎందుకంటే నేను బాప్టిజం తీసుకోవడానికి ముందు, దేవా ఇదిగో నిర్ణయం తీసుకున్నాను, మాటిస్తున్నాను, ఇక మళ్ళీ ఆ రోత కార్యాలు నా జీవితంలో జరగవు ప్రభువా అని ఎప్పుడైతే నేను మాటిస్తానో క్షమాపణ పొందుకుంటాను. క్షమాపణ పొందుకున్న నేను ఇక మళ్ళీ బయటకు పోకుండా దేవుడు నాకు ఒక వరం ఇస్తాడు, నన్ను కంట్రోల్ చేయడానికి. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎంత బాప్టిజం జరిగి 5 ఏళ్ళు 6 ఏళ్ళు నువ్వు సహవాసంలో ఉండి జడ్జాగా ఇంకా తప్పు చేస్తున్నావంటే నీకు ఇంకా ఆత్మలో జన్మ నీకు రాలేదు. ఈ మాట నేను అనకూడదు, నీకు క్షమాపణ కూడా ఇంకా లేదేమో బహుశా. ఇంకా నువ్వు ధైర్యంగా చేస్తున్నావంటే నీకు ఎంత భయం లేని తనం. నువ్వు ఇంకా అలానే ఉన్నావంటే 24లో ఉన్నట్టే 25లో కూడా నువ్వు కొనసాగమంత ధీమా నీకు ఉందంటే నీకు ఇంకా ఆత్మదేవుడు పని చేయట్లేదంటే క్షమాపణ కూడా నీకు ఇంకా దొరకలేదు. చాలా ఇక జరిగినవి. ఒకవేళ ఈ వార్త నీకు అర్థమైతే నిర్ణయం తీసుకో. దేవ మాటిస్తున్నాను, మారు మనసు అంటే ఏడ్చేస్తే క్షమించేసామనుకున్నాను, ఫీల్ అయితే క్షమాపణ దొరికేసింది అనుకున్నాను. కానీ మారు మనసు అంటే నాకు ఈరోజు అర్థమైంది, నీకు మాట ఇచ్చి జరిగిన తప్పును మళ్ళీ చేయకుండా నిలబడమే మారు మనసు అని నాకు అర్థమైంది. నీకు మాట ఇస్తున్నాను, నిర్ణయం తీసుకున్నాను, నన్ను క్షమించి ప్రభు అని అడుగు. నిజంగా ఆయన నీకు క్షమాభిక్ష పెడితే ఒక కొత్త అనుభవం వస్తుంది. ఆ అనుభవం ఏంటో తెలుసా? ఆత్మదేవుడు నీలో పనిచేస్తాడు. ఒకప్పుడు నీకు సరదాగా అక్కడ కూర్చోవాలనిపిస్తుంది, ఇప్పుడు అనిపించదు. ఎందుకంటే ఆయనలో నేను పనిచేస్తున్నాడు, ఆయన గుర్తుపెట్టుకో. ఇప్పుడు సరదాగా థియేటర్లకు పోవాలనిపిస్తుంది, ఇప్పుడు వెళ్ళలేవు. ఎందుకంటే ఆత్మదేవుడు నీకు పనిచేస్తున్నాడు. ఒకప్పుడు సరదాగా పనికి మాలిన ఈ బూతులు ఎటకారాలు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడలేవు, నోరు జారలేవు. ఎందుకంటే నీలో ఆత్మదేవుడు పనిచేస్తాడు. ఒకసారి పాత జీవితం కొత్త జీవితం చెక్ చేసుకో. ఆ చెకింగ్లో నువ్వు అరే నేనా అని నీకు ఒక ఫీలింగ్ వస్తే గుర్తుపెట్టుకో, నీళ్ళు ఎవరు పనిచేస్తున్నారు తెలుసా? ఆత్మదేవుడు పనిచేస్తాడు. లేదు నాకు బూతులాడినా ఏమనిపించట్లేదు, నాకు సినిమాలు చూసినా ఏమనిపించట్లేదు, నేను పార్కులకి సినిమాలకు పోయినా నాకు ఏమనిపించట్లేదు అంటే నీళ్ళు ఎవరు పని చేయట్లేదు చెప్పండి. అందుకే మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందుకోండి, నెక్స్ట్ పరిశుద్ధాత్మను పొందుకోండి. ఈ 3 ఫాలో అవ్వండి. మారు మనసులో ఉన్నారో లేదో చెక్ చేసుకుని, ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నారేమో. ఒకవేళ మారు మనసు పొందితే మీ దేవుడు మేము క్షమించాడు. మీ దేవుడు మిమ్మల్ని క్షమిస్తే గుర్తుపెట్టుకోండి, ఆత్మ దేవుడు మీలో పనిచేస్తాడు. ఆయన పనిచేస్తే ఆత్మ ఫలాలతో మనం నింపబడతాం, ఆత్మకు అనుకూలమైన కార్యాలుగా మారుతాం, దేవునికి మహిమార్థమైన పాత్రగా మారుతాం. రక్షణలో, ఉద్యమంలో, నీతిలో, భక్తిలో, తీర్పుకు భయపడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తాం. మళ్ళీ చేయలేము, అలా ఉండలేము. ఎందుకంటే మనల్ని ఎవరు పని చేస్తున్నారు చెప్పండి? ఆత్మదేవుడు పని చేస్తారు.